ఏపీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామ్స్ అనేది దగ్గర పడ్డాయి. ఎంత బాగా చదివామనేటువంటి దానికంటే కూడా ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేసామనేటువంటిది ఈ చివరి రోజుల్లో ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి 6 షెడ్యూల్ జోన్ యాప్ దీనికోసం స్టేట్లో నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీస్తో 16 మోడల్ పేపర్స్, అదేవిధంగా పాత 10 ప్రీవియస్ పేపర్స్, మొత్తం 26 పేపర్స్ అనేటువంటివి తయారు చేయించడం జరిగింది మీ ప్రాక్టీస్కు అనుగుణంగా. కాబట్టి ఈ పేపర్స్ మీకు కావాలన్నప్పుడు మన యాప్ నుంచి మీరు పొందొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేటువంటి నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి. వెల్కమ్ టు ఆరు షెడ్యూల్ జోన్. మరి ఈ వీడియోలో రానున్నటువంటి ఎండోమెంట్ ఆఫీసర్, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి జనరల్ స్టడీస్లో అయితే ముఖ్యమైనటువంటి ప్రశ్నలతో క్లాస్ అయితే చేస్తున్నామండి. సో మరి మొదటి ప్రశ్న, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారతదేశంలో వైస్రాయి ఎవరు? సో మరి ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకునే ముందు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి ఆరు షెడ్యూల్ జోన్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు స్టేట్లో నెంబర్ 1 క్లాసెస్ మనకి జూనియర్ అసిస్టెంట్కి కానీ ఎండోమెంట్ ఆఫీసర్గా కానీ కేవలం 500 రూపీస్కే మీకు 6 నెలల వ్యాలిడిటీతో లభిస్తాయి. దాంతోపాటుగా పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోచింగ్ కూడా కేవలం 500 రూపీస్కి మాత్రమే లభిస్తుంది. సో మరి మొదటి ప్రశ్నకు సమాధానం లార్డ్ లిన్ లితిగో 1938వ సంవత్సరంలో హరిపూర్ జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన వాడు వీరిలో ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ సుభాష్ చంద్రబోస్. షిల్లాంగ్ ఏ కొండల మీద ఉన్నది? సో మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే నాగా కొండలు. కొండ చర్యలు విరిగిపడడం ఎక్కువగా ఏ తీరంలో జరుగుతుంది? రానున్న పోటీ పరీక్షలకు జనరల్ స్టడీస్ కీ రోల్ ప్లే చేస్తుంది. అది ఎండోమెంట్ ఆఫీసర్స్ అయితేనేమి, జనరల్ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఏంటి, రాబోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకి అయితేనేమి. ఈ జనరల్ స్టడీస్లో A to Z టాపిక్స్, A to Z సబ్జెక్ట్స్, ఇవి హిస్టరీ నుంచి విభజన సమస్యల వరకు, పాలిటీ, జియోగ్రఫీ, అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా 11,000 MCQs అనేటువంటి ప్రాక్టీస్ టెస్ట్ అయితే తయారు చేయడం జరిగిందండి. ఈ ప్రాక్టీస్ టెస్ట్ మీకు 11,000 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే కనుక మీరు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి ₹200 ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ కనుక తీసి పంపినట్లయితే మీకు వితిన్ 30 minutesలో ఈ PDF అయితే అందుతుంది. మీ యొక్క ప్రిపరేషన్ ప్రాక్టీస్ పర్పస్ మనకి చాలా 100% ఈ PDF అయితే మీకు ఖచ్చితంగా. కరెక్ట్ ఆన్సర్ కొంకణ్ తీరము. అమీన్ దీవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ లక్షద్వీప్. అత్యధిక దైనందిన ఉష్ణోగ్రతల వ్యత్యాసం ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఢిల్లీ. కన్హా జాతీయ పార్కు ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ మధ్యప్రదేశ్. ఒడిశాలోని చిల్కా సరస్సుకు సంబంధించి వాస్తవం కానిది ఏది? మరి ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది వాస్తవం కాదు అంటే ఆప్షన్ 2. ఎందుకంటే ఒడిశాలోని చిల్కా సరస్సు ఉప్పునీటి సరస్సు. భారతదేశంలో నల్లరేగడి నేలలు ఏ వర్గానికి చెందినవి? కరెక్ట్ ఆన్సర్ చెర్నోజం. భారతదేశంలో ప్రధానమైనటువంటి ఖరీఫ్ పంట ఏది? వరి. 1వ నెంబరు జాతీయ రహదారి ఏ నగరాలను కలుపుతుంది? కరెక్ట్ ఆన్సర్ అంబాలా, జలంధర్ గుండా ఢిల్లీ, అమృత్సర్ను కలుపుతుంది. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతము ఏమి చెప్పింది? కరెక్ట్ ఆన్సర్ విశ్వము ఎట్లా ఏర్పడుతుందనే విషయాన్ని. భూమి మీద రాత్రి పగలు సంవత్సరం అంతా కూడా సమానంగా ఉండే ప్రాంతం ఏది? కరెక్ట్ ఆన్సర్ భూమధ్య రేఖ. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం ఏది? కరెక్ట్ ఆన్సర్ గ్రీన్లాండ్. రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కుల్లో క్రింది వాటిలో ఏది భాగము కాదు? కరెక్ట్ ఆన్సర్ చనిపోయే హక్కు. పౌరసత్వ హక్కును క్రమబద్ధం చేసే అధికారాన్ని ఎవరు కలిగి ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ పార్లమెంట్. మనుషులు మారవచ్చు కానీ నియమాలు మారవు అన్న సూత్రం దేనికి చెందుతుంది? కరెక్ట్ ఆన్సర్ రాజ్యాంగబద్ధ ప్రభుత్వం. అధ్యక్ష తరహా పాలనలో ఉన్న సూత్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ అధ్యక్షుడు మరియు చట్టసభ ఒకరినొకరు పర్యవేక్షించడం. ప్రస్తుతం ఉన్న లోక్సభ సభ్యుల యొక్క సంఖ్య అత్యధికంగా ఎంతవరకు ఉండవచ్చు? కరెక్ట్ ఆన్సర్ 545. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్.
బల్వంతరాయ్ మెహతా కమిటీ ప్రకారం స్థానిక పాలనకు ప్రాథమిక యూనిట్ ఏది? కరెక్ట్ ఆన్సర్ సమితి. 1937లో జరిగినటువంటి ఎన్నికల్లో ముస్లిం లీగ్కి ఎంత శాతం ఓట్లు వచ్చాయి? మరి 1937లో జరిగినటువంటి ఎన్నికల్లో ముస్లిం లీగ్ పార్టీకి 5% కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. క్రింది వాటిలో భారతదేశంలో ఏది సమాఖ్య లక్షణం కాదు? మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఆప్షన్ 4 గవర్నర్ వ్యవస్థ. వినియోగదారుల సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు చేశారు? ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? సో మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే 1986. రాష్ట్రపతి గవర్నర్లు ఉపయోగించే సమావేశ అధికారం ఏ అధికారానికి ఎగ్జాంపుల్? కరెక్ట్ ఆన్సర్ చట్టాల అమలు అధికారం నుంచి వచ్చే ఉదార చర్య. జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన కాలంలో రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ను సస్పెండ్ చేయడానికి వీలు లేదు? కరెక్ట్ ఆన్సర్ ఆర్టికల్ 21. ఏ ప్రణాళికా కాలంలో పెట్టుబడి నిధుల్లో అతి తక్కువ భాగం దేశీయ వనరుల నుండి సమకూర్చబడుతుంది? రెండవ ప్రణాళిక. భారతదేశంలో వ్యవసాయ ధరల కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ 1965. ద్రవ్యోల్బణ ప్రమాదాన్ని కనిష్టీకరించాలి అనేటువంటి లక్ష్యం కలిగిన విధానం ఏది? కోశ విధానము. రెండు దేశాల కొనుగోలు శక్తుల సమానత్వ స్థాయిని నిర్ణయించేది ఏమిటి? విదేశీ మారకపు రేటు. ద్రవ్య డిమాండ్ మరియు ఆదాయ స్థాయిల మధ్య గల సంబంధం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ధనాత్మకము. సమీప ద్రవ్యానికి మంచి ఉదాహరణ చెప్పండి. సో మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే మారకపు బిల్లులు. భారతదేశంలో వ్యవసాయ కమతాలపై పన్నును సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏది? ఆ కమిటీకి అధ్యక్షుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ KN రాజ్. ఇండియాలో వాణిజ్య బ్యాంకుల నగదు నిల్వల నిష్పత్తిని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది? మరి కరెక్ట్ ఆన్సర్ సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సాంద్ర వ్యవసాయ పథకాన్ని భారతదేశంలో 114 జిల్లాలకు విస్తరించినటువంటి సంవత్సరం ఏది? కరెక్ట్ ఆన్సర్ 1965. పారిశ్రామిక లైసెన్స్ విధాన విచారణ సంఘం అధ్యక్షుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ దత్. కుకాడి బహుళార్థ ప్రయోజన నీటిపారుదల ప్రాజెక్టు నెలకొల్పబడిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. భారతదేశంలో పనిచేసే వారి సామర్థ్యాన్ని నిర్ణయించే అంశాలు వారి వయసులో తేడాలు మరియు కరెక్ట్ ఆన్సర్ పని గంటలు నిరుద్యోగానికి సంబంధించి. సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం భారతదేశంలో ఏ ఇన్స్టిట్యూట్ అత్యుత్తమమైనది? సో కరెక్ట్ ఆన్సర్ IIM అహ్మదాబాద్. హార్టికల్చరల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ఎవరు ప్రారంభించారు వర్చువల్గా? కరెక్ట్ ఆన్సర్ నరేంద్ర సింగ్ తోమార్. క్రింది వారిలో ఎవరు నావల్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు? రవనీత్ సింగ్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిన వన్ నేషన్ వన్ స్టాండర్డ్ పథకంలో చేరిన దేశంలో మొదటి ప్రమాణాల సంస్థగా నిలిచినటువంటి సంస్థ దీనిలో ఏది? సో మరి కరెక్ట్ ఆన్సర్ రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ జూన్ 3. ఛాతీ ఎక్స్రే సహాయంతో కోవిడ్-19ని సులభంగా గుర్తించడంలో సహాయపడే భారత సంస్థలు ప్రారంభించిన AI ఆధారిత ప్లాట్ఫామ్ పేరేమిటి? కరెక్ట్ ఆన్సర్ ఎక్స్రే సేతు. 2027 ICC పురుషుల ప్రపంచ కప్ ఎన్ని జట్లు పాల్గొబోతున్నాయి? సో మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే 14 జట్లు పాల్గొనబోతున్నాయి. సో ఇవి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. రేపు మరొక వీడియోలో కలుద్దాం. ఖచ్చితంగా మన ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి 6 షెడ్యూల్ జోన్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి.